हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు మనం విభ్రమ యక్షిణి గురించి చెప్పుకుందాం. ఇంతకు ముందు మన రత్నశ్రీ మంత్ర సాధన ఛానల్లో విభ్రమ యక్షిణి గురించి చెప్పబడి ఉన్నది. ఆ ప్రసంగం వినండి. ఇప్పుడు చెప్పబోయే మంత్రము చాలా శక్తివంతంగానే ఉంటుంది. విభ్రమ యక్షిణి అంటేనే యోని రూపిణి. ఈమె సకల సౌఖ్యములను ప్రసాదించగల మహాదేవత. పురుషునికి రసికత, వ్యక్తులకు రసిక ప్రియులకు ప్రత్యేక దేవత. ఈమె సంభోగ దేవత. ఈమె సంభోగమును ప్రసాదించగలదు. ఈ యక్షిణిని ప్రసన్నం చేసుకోవాలనుకునే వాళ్ళు ఇంతకు ముందు చెప్పే ఏదైనా ఒక మంత్ర సాధన పూర్తి చేసి ఉండాలి. మంత్ర సాధనలో ప్రావీణ్యులై ఉండాలి. ఈ మంత్రము ప్రత్యక్షంగా చేసేది కాదు. గురు సమక్షంలో, గురువు యొక్క ఆధీనంలో, గురువు యొక్క అదుపాజ్ఞలతో చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చెప్పే మంత్రము శ్మశాన వాకిటిలో రాత్రి 11 గంటల నుండి 3 గంటలలోగా చేయవలసి ఉంటుంది. ఈ మంత్రము 16 రోజులు జపం చేయవలసి ఉంటుంది. అయితే శ్మశానంకు వెళ్లకుండా ఇంట్లోనే చేసే వెసులుబాటు ఇంతకు ముందు రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ మీకు అందించి ఉన్నది. ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపంలకు ఉపక్రమించవచ్చు. ఈ దేవత శీఘ్ర ప్రసన్న, శీఘ్ర ఫలప్రద. మన జీవితంలోని సకల భోగములు పొందాలంటే కేవలం 16 రోజుల్లో 20,000 జపం పూర్తి చేసి సకల భోగములు, సౌఖ్యములు పొందవచ్చు. ఈమెని ప్రసన్నత చేకూర్చుకోవాలి అంటే ముందు 16 రోజులు దీక్ష చేసిన తర్వాత, యజ్ఞము, తర్పణము, మార్జనము, ప్రీతాన్న భోజనం ఇచ్చిన తర్వాత, గురు యొక్క ఆజ్ఞతో మరల శ్మశానంలో రాత్రి వేళ 11 రోజులు ఇదే మంత్రము 4 గంటల సేపు నిర్విరామంగా జపం చేయవలసి ఉంటుంది. అయితే ఈ మంత్రమును ఏదైనా యక్షిణిని ప్రసన్నం చేసుకోవాలనుకునే వాళ్ళు ఇంతకు ముందు మనం చాలా సార్లు చెప్పినాం. యక్షిణి కవచ పారాయణ చేయడం అన్నది చాలా శీఘ్ర ప్రసన్నత చేకూరుస్తుంది. అదే ప్రకారంగా ఇప్పుడు మీకు 2 మంత్రములు ఇస్తున్నాం. ముందు మంత్రమును కనీసం 108 సార్లు ఇంట్లోనే తొలి సంధ్య మరు సంధ్య జపిస్తూ మనం ఎక్కడైతే శ్మశానంగా ఏర్పరచుకుని ఉంచుకున్నామో అదే స్థలంలో చేసుకోవచ్చు. రాత్రి వేళ ఈ విభ్రమ యక్షిణి యొక్క మంత్రము కూడా అక్కడే చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలరు. దివాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములు వినండి. ఇటువంటి విషయములకు మేము ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా ఎటువంటి సమాధానములు ఇవ్వజాలము. కాబట్టి ప్రత్యక్షంగా రావాలి లేదా ప్రసంగాన్ని విని అవగాహన పెంచుకుని గురువులను సమీక్షించి తర్వాతనే జపములకు ఉపక్రమించాలి. ముందుగా తొలి సంధ్య మరు సంధ్య 108 చొప్పున జపం చేయవలసిన యాక్షని ఆకర్షణ మంత్రం లేక శీఘ్ర ఆహ్వాన మంత్రం. మంత్రము హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా విభ్రమే విభ్రమాంగ రూపే శ్రీం హ్రీం. మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా విభ్రమే విభ్రమాంగ రూపే శ్రీం హ్రీం. మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా విభ్రమే విభ్రమాంగ రూపే శ్రీం హ్రీం. ఇప్పుడు చెప్పిన మంత్రమును ఉదయం పూట కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత మనం పీఠం అమర్చుకొని అష్టదళ పద్మం వేసి దాని ముందు కూర్చొని విభ్రమ యక్షుని మనం ధ్యానిస్తూ 108 సార్లు జపం చేయవలసి ఉంటుంది. ఇక మూల మంత్రం రాత్రి 11 గంటల నుండి 3 గంటలలోగా జపం చేయాలి. 16 రోజుల్లోగా 20,000 అంటే 200 మాలలు జపం చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువైతే పర్వాలేదు కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు విభ్రమ యక్షిని యొక్క అనుగ్రహ ప్రసాద మంత్రం. మంత్రము ఓం హ్రీం విభ్రమే విభ్రమాంగ రూపే విభ్రమం కురు రహీం రహీం భగవతి స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం విభ్రమే విభ్రమాంగ రూపే విభ్రమం కురు రహీం రహీం భగవతి స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం విభ్రమే విభ్రమాంగ రూపే విభ్రమం కురు రహీం రహీం భగవతి స్వాహ. దివాత్మ స్వరూపులారా, ఈ మంత్రం చేసేటప్పుడు ఎర్రని వస్త్రములు, ఉత్తరాభిముఖము, ఎర్రని ఆసనము, మల్లె పూలతో పూజ ఇవన్నీ చేస్తూనే జపం చేసేటప్పుడు ఇప్పుడు చివరిగా చెప్పే మహామంత్రం జపం చేసేటప్పుడు వివస్త్రై అనగా లగ్నదేహిగా జపం చేయవలసి ఉంటుంది. ఆ జపం చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితిలో కూడా పురుషాంగము పుంకము చెందకూడదు. అలా అని నపుంసకత్వము ప్రదర్శన కాకూడదు. అటువంటి జాగ్రత్తలు తీసుకుని జపం చేయవలసి ఉంటుంది. అదే ప్రకారంగా 3వ మంత్రం కూడా చెప్పుకుందాం. ఈ మంత్రం ముందు చెప్పే విధంగా లగ్నదేహంతో చేయవలసి ఉంటుంది. 21 రోజులు రోజుకి 11 మాలలు జపం చేస్తే చాలు. ముందు విధానాలన్నీ వర్తిస్తాయి గాని కేవలం జపం 11 మాలలు చేయాలి లేదా 22 మాలలు చేస్తే ఇంకా మంచిది. లగ్నదేహంతో ఉత్తరాభిముఖంగా కూర్చొని చేయవలసి ఉంటుంది. ఎర్రని ఆసనం, పూజ చేసినంత సేపు ఎర్రని వస్త్రములు ధరించి చేయవలసి ఉంటుంది. ఈ మంత్రము 21 రోజు రోజుకి 11 మాలలు లేదా 22 మాలలు జపం చేయాలి. తర్వాత పురస్కరణ విధులు గావించిన తర్వాత గురువు యొక్క సమక్షంలో యజ్ఞము, తర్పణము, మార్జనము, ప్రీతాన్న భోజనము అయిన
తర్వాత పూర్ణిమ రోజు గాని అమావాస్య రోజు గాని ఆరంభించి మరలా 11 రోజులు ఇదే మంత్రము కేవలం రాత్రి వేళ పూజ చేసుకుంటూ జపం చేసుకోవడం వలన మనకు విభ్రమ యక్షిని దర్శనం ఇవ్వగలరు. లేదు కేవలం ఆమె యొక్క అనుగ్రహం మాకు చాలు అనుకున్న వాళ్ళు మంత్ర జపం చేస్తే చాలు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము ఓం హ్రీం క్రీం విభ్రమ యక్షినే క్లీం ఫట్. మంత్రం మరోసారి ఓం హ్రీం క్రీం విభ్రమ యక్షినే క్లీం ఫట్. మంత్రం మరోసారి ఓం హ్రీం క్రీం విభ్రమ యక్షినే క్లీం ఫట్. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు గురువులను సమీక్షించండి, ప్రసంగములను వినండి. అవగాహన పెంచుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పరాన్న భోక్తము శౌచిక భోజనములు చేయకుండా ఈ జపములు చేయవలసి ఉంటుంది. చేయండి. చేసే ఫలితములను పొంది మనస్కామ్యములను తీర్చుకోవడంతో పాటు ఇహమందు సర్వ సౌఖ్యములు పొందేందుకు కావలసిన నిర్మాణాలను నిర్మించుకొని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ 10 మందికి మీరు ఉదాహరణ స్వరూపంగా నిలవాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.